15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. కానీ యాజ్ ఇట్ ఈస్ అమ్మలాగే ఉంటుంది ఫేస్. చాలా మంది అంటున్నారు అమ్మ ఎంగులో అది ఒక ఉన్నప్పుడు ఇలానే ఉండేవాళ్ళు. అదేంటి కాంప్లిమెంటా ఇన్సల్టా అని తెలియట్లేదు. ఇన్సల్ట్ ఎందుకు? అమ్మ అది మంచిది, బట్ అసలుకి శ్రీదేవి గారు, జయప్రద గారు ఉన్న టైంలో అమ్మ కేవలం అభినయంతో, ఆమె సహజ నటనతో వాళ్ళకి ఈక్వల్ గా అమ్మ పోటీ ఇచ్చారు అంటే మామూలు విషయం. ఈ రోజు కూడా అమ్మని సహజ నటి అని ఎందుకంటాం? రీప్లేస్ చేయలేరు కూడా. అవును, అసలు కొన్ని మంది యాక్టర్స్ ఒక జనరేషన్ కి ఒకసారి వస్తారు అంతే. అది మనం రీప్లేస్ చేయడం కష్టం. ప్లస్ సినిమాలు కూడా మారిపోయాయి. అప్పుడు పర్ఫార్మెన్స్ స్కోప్ నాకు ఇంకా గుర్తుంది. అంటే నేను ఆవిడ పీక్ లో ఉన్నప్పుడు ఇంకా పుట్టలేదు, కానీ ఆవిడకి ఆల్మోస్ట్ 2 pages ఉండేది డైలాగ్. ప్లస్ ఆవిడకి తెలుగు చదవడం రాదు. ఓకే. సో ఇవన్నీ నరేట్, ప్లస్ ఇప్పుడు మన ప్రాంప్టర్ కూడా ఉండేవారు కాదు. ఆవిడకి నరేట్ చేసి ఆ మొత్తం డైలాగ్ 2 pages డైలాగ్ నరేట్ చేస్తే ఆవిడ గుర్తు పెట్టుకుని ఆ సీన్ లో పర్ఫార్మ్ చేసేవారు. ఓకే. అలాంటి ఇప్పుడు అసలు ఎవరు రాయట్లేదు కూడా. నోబడీ ఈస్ రైటింగ్ సీన్స్ లైక్ దట్, నోబడీ ఈస్ రైటింగ్ డైలాగ్స్ లైక్ దట్. అవును, మేబీ చూసేవారు కూడా లేరేమో. అవును. అమ్మ సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా అంటే? అంటే పుట్టే ముందు చాలా సినిమాలు చేశారు, బట్ యాజ్ ఎ ఫిల్మ్ ఇక్కడ క్యారెక్టర్ ఆర్క్ వరకు చూస్తే ఐ థింక్ శివరంజని ఈస్ బీన్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే ఆపర్చునిటీ దొరికింది అవును పర్ఫార్మ్ చేయడానికి. పుట్టి పెరిగిన తర్వాత ఆఫ్ కోర్స్ అమ్మ నాన్న తమిళ అమ్మాయి, ఎందుకంటే అది ఆల్మోస్ట్ మాకు న్యాచురల్ గా నీకు ఇప్పుడు మీకు చెప్పినట్టు బయట ఎలా ఉంటారో అలాగే ఉన్నారు ఆ సినిమాలో. సో మాకు కొంచెం అది క్లిక్ అంటే ఓకే క్లిక్ అయింది అది. సో ఏ హీరోతో అమ్మకి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది? ఒక హస్బెండ్ రోల్ అయినా, ఒక లవర్ రోల్ అయినా, అసలు ఎంత ఎంత బాగుంటుంది వీళ్ళిద్దరు పేరు అనిపించిన ఆన్ స్క్రీన్? శోభన్ బాబు గారితో ఒక ఇమేజ్ ఉండేది. అవునండి. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళకి అంటే నేను ఎక్స్పీరియన్స్ నా కళ్ళతో చూసిందంటే ఎక్కువ చంద్రమోహన్ గారితో. వాళ్ళు మంచి కాంబో, వాళ్ళకి టైమింగ్ ఏదో ఒకటి. అంటే వాళ్ళు ఆ టైంకి ఆల్మోస్ట్ ఈ కామన్ మ్యాన్ కామన్ ఉమెన్ సినిమాలు ఎక్కువ చేశారు. అంటే గ్లామరస్ రోల్స్ కాక. సో చాలా మంది ఐడెంటిఫై చేశారు దాంతో. సో మాకు కూడా అసలు దే లుక్ లైక్ రియల్ హస్బెండ్ వైఫ్ అండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటారో. సో అది పోర్ట్రేట్ చేయడం కష్టం, చాలా కష్టం. అంటే మన మంచి అఫ్ కోర్స్ శోభన్ బాబు గారు ఇస్ వెరీ గుడ్ లుకింగ్. సో కాంబినేషన్ ఒకటి, ఈ కాంబినేషన్. ఓకే. చెప్పాలంటే అమ్మ టైంలో ఉన్న యాక్టర్స్ పిల్లలు ఎవరో కూడా ఇండస్ట్రీకి రాలేదు, 90% రాలేదు చెప్పాలంటే. తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు, జయప్రద గారి వాళ్ళ బాబు కూడా ఒక సినిమా అయితే తీశారు, తర్వాత ఆపేశారు ఆయన కూడా. శోభన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి రాలేదు, చంద్రమోహన్ ఫ్యామిలీ నుంచి రాలేదు, అండ్ నాగేశ్వర గారి ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీ కాబట్టి వచ్చేసారు, ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ వచ్చేసారు, కానీ ఇంకా మిగతా ఎవరు రాలేదు. అమ్మ చేసిన సినిమాలు చూస్తూ పెరిగి ఆ ప్రభావం అనేది మీ మీద పడిందంటారా? లేకపోతే మీకు యాక్టింగ్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్ గా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ తోనే మీరు వచ్చారు అసలుకి? యాక్టింగ్ ఇంట్రెస్ట్ 100%. ఇప్పుడు అంటే చాలా మంది నేను యాక్టర్ అవ్వాలి, నేను హీరో అవ్వాలి అని చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నాకేమంటే ఐ వాంట్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్, మంచి సినిమాలు తీయాలి. ఆ సినిమాలో నాకు క్యారెక్టర్ అవసరం ఉంటే నేను చేస్తా. చెప్పాలంటే బ్రదర్ యాక్టర్ అవుదాం అనుకున్నారు కదా మీ బ్రదర్. తను కరెక్ట్ గా మన అందరూ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ జర్నీ ఎలా ఉంటుందో తను అన్ని చేశాడు. బాంబే యాక్టింగ్ స్కూల్, డాన్స్ క్లాస్, ఫైట్ క్లాస్, వైజాగ్ క్లాసెస్, సత్యానంద్ గారు క్లాసెస్ అన్ని చేశాడు. వచ్చి లాంచ్ మూవీ ఐఎమ్ యాంటై అది. ఆ ప్రాసెస్ ఎందుకు అవసరమా అని అంటే నాకు మేబీ బికాస్ అది జస్ట్ మార్కెటింగ్ ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అని చెప్పొచ్చు. అన్కన్వెన్షనల్ వే ఆఫ్ డూయింగ్ అంటే ఇండస్ట్రీలో కష్టపడడం మెల్లిగా వన్ బై వన్. మీరు విజయ్ సేతుపతి అంతా చూడండి, రవితేజ గారు, చాలా మంది ఉన్నారు అలా. సో 2 ways టు అప్రోచ్. కొంతమంది దే టేక్ దట్, కానీ అలా చేస్తే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తే యూ హ్యావ్ టు బికమ్ హీరో ఆర్ హీరో ఫ్రెండ్, ఒక మంచి అలాంటి క్యారెక్టర్ రోల్స్ రావాలి. ఇలా చేస్తే ఏదైనా చేయొచ్చు న్యాచురల్ గా. బట్ ఎందుకని జర్నీ స్టార్ట్ అవ్వక ముందే ఆగిపోయింది బ్రదర్? మరి తనకి ఏమంటే సెట్ అవ్వలేదండి ఆ సినిమా. ఫస్ట్ వాడు చేసింది ఆ ఎక్స్పీరియన్స్ కూడా నచ్చలేదు. మేబీ కొత్త ప్రొడక్షన్ ఏమో,
కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆ సినిమాలో మేకింగ్ టైంలో, ఓకే కాన్ఫ్లిక్ట్స్ అన్ని వచ్చి తను వచ్చి ఏంట్రా అవసరమా అని ఫస్ట్. సెకండ్ ఏమంటే అండి, ఇప్పుడు మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, మీకు ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అని అంటే చాలా మంది రైటర్స్ డైరెక్టర్స్ వస్తారు కదా చెప్పడానికి, కానీ మీకు ఫైనాన్షియల్స్ ప్రొడ్యూసర్స్ దొరకడం కష్టం. ఓకే మీరే ఏంటండి మీకేంటండి మీరే సినిమా తీయచ్చు కదా, మంచి కథ ఉంది కదండి చేయండి అని. జయసుధ్ గారి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి ఆ, కదండి. అది చేయండి మీరు అలా తీసేచ్చు కదా సినిమా అని. దట్ ఈస్ నాట్ అ పాసిబిలిటీ. సో మేబీ దట్ ఆల్సో. బట్ అమ్మ ఆ సాహసాలు కూడా చేశారు కదా, ఫైనాన్షియల్ గా కొన్ని ప్రాపర్టీస్ పిల్లల కోసం, పిల్లల కన్నా ఎక్కువ ఏం కాదు, పిల్లల కోసం ఏదైనా చేయొచ్చు అని కొన్ని ప్రాపర్టీస్ పాపం అమ్మేసి సాహసం చేసి. చాలా మందికి ఒక విషయం అర్థం కాదండి, ఉమ్, ఇప్పుడు కూడా కంపేర్ టు హీరోయిన్ పే అంటే రెమ్యునరేషన్ అంత రాదు. అవును ఆ రోజులు ఇంకా తక్కువ ఉండేది. సో చాలా సినిమాలు చేశారు, పేరు సంపాదించారు, కానీ మీరు అనుకునేటట్టు ఫైనాన్సెస్ అంత వచ్చేది కాదు. ఉమ్, ఉమ్, ఒక 100 సినిమాలు చేశారు, 200 సినిమాలు చేశారు. షీ యాక్చువల్లీ కంప్లీటెడ్ మోర్ దెన్ 400 ఫిల్మ్స్. అవును కానీ ఆ 400 ఫిల్మ్స్ ఎప్పుడు పీక్ 70s 80s. ప్రాపర్టీ రేట్స్ చీప్గా ఉండేదేమో కొనడానికి, కానీ రెమ్యునరేషన్స్ కూడా తక్కువ ఉండేది. డిమాండ్ చేయరామా రెమ్యునరేషన్స్ అసలు? ఎక్కువ డిమాండ్ చేయరండి. దే ఆర్ లైక్ ఓల్డ్ స్కూల్ యాక్టర్స్ అనొచ్చు. సినిమా కోసం సినిమా తీయడం, ఫర్ ద సేక్ ఆఫ్ సినిమా. ఆర్ట్ కి వేర్ అన్ ఆర్టిస్ట్. మన డబ్బుల కోసం చేస్తే టు డూ సమ్ అదర్ బిజినెస్. సినిమాలు కష్టం, ఓకే యాక్టింగ్ కష్టం. అంటే లాంజివిటీ ఆఫ్ కెరియర్. ఇప్పుడు చూడండి, ఒక హీరోయిన్ బాంబే నుంచి ఒక కొత్త అమ్మాయి వస్తున్నదంటే 4-5 సినిమాస్ బ్లాక్ బస్టర్స్ పెద్ద హీరోస్తో పడతాయి. ఓకే ఒక 2 times ఆ వేవ్ వెళ్తుంది. దాని తర్వాత షీ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హర్ ఓన్ ఫీట్, ఎందుకంటే మళ్ళీ కొత్త హీరోయిన్ వస్తారు. అంతే కదా. సో ఏంటి, ఇండివిజువల్ గా సినిమా యాక్ట్రెస్ ఒక హ్యాండ్ఫుల్ మంది ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తే ఈ తెలుగు ఇండస్ట్రీలో కూడా. ఎంతమంది ఒక లాస్ట్ 10 years ఎంతమంది ఎంటర్ అయి ఉంటారు హీరోయిన్స్, ఇప్పుడు ఎంతమంది మిగిలి ఉన్నారు. అంటే లాంజివిటీ ఆఫ్ కెరియర్. కానీ మీ కెరీర్ చూసి ఎప్పుడన్నా అమ్మ బాధపడ్డ సందర్భాలు కానీ అప్పుడు అసలు నీకు ఎందుకురా సినిమాలు అవసరమా అని ఫస్ట్ నుంచే, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచే, చిన్నప్పటి సినిమా నుంచి పక్క రాక అని, నీకు వద్దు అని. కానీ మా ఫ్యామిలీ మొత్తం అదే చేస్తున్నారు. ఫాదర్ ప్రొడ్యూసర్ గా అంతే ఉన్నారు, మరి. మదర్ యాక్ట్రెస్. నాకు వేరేం తెలియదు, క్రికెట్ ఆడేవాడిని, వంట తెలుసు. ఐ నో ఫుడ్, ఐ నో స్పోర్ట్, ఐ నో సినిమా. ఈ మూడే, ఓకే. వేరేం రావు. సో ఇద్దరు విషయంలో బాధపడుతుంటారు అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా. ఆ బాధ అంటే మనకు సక్సెస్ వస్తే బాధలు ఉండవు, కానీ ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, ఏదైనా ఒకసారి క్లిక్ అవుతే ఆ బాధలు తగ్గుతాయి. ఇప్పుడు హరిహర వీరమలతో కొంచెం అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేకపోతే హ్యాపీగా ఫీల్ ఇంకా మంచి క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను నాన్న, అంతకు మించి అనుకున్నాను నేను కొంచెం? ఆవిడ యాక్చువల్లీ ఇంకా సినిమా చూడలేదు, బికాస్ షీఈ్ నాట్ ఇన్ ద కంట్రీ. యుఎస్ లో ఉన్నారు. అండ్ యుఎస్ లో కూడా షీఈ్ ఇన్ నాకు ఫోన్ చేశారు, సినిమా చూడాలంటే 7 hours డ్రైవ్ చేయాలంటే క్లోజెస్ట్ థియేటర్ విచ్ షోయింగ్ ఇట్. ఓకే, షీఈ్ లైక్ వచ్చిన తర్వాత చూస్తానులే. సో ఆవిడ చూడలేదు. సో దాని గురించి ఆవిడ ఏం కమెంట్ చేశారో తెలియదు. బట్ ఆవిడకి ఏమంటే ఎస్, పెద్ద సినిమాలు చేస్తే కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది. ఆ ఎక్స్పోజర్ పెట్టి కొంచెం ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం అంతే. దానికి పైన ఓకే మనం పుష్ చేయడం చేస్తున్నాము, కానీ ఐఎమ్ ఆల్సో అన్ని క్యారెక్టర్స్ చేయలేను. మనం పుష్ చేసి అంటే చాలా మంది రాయట్లేదు క్యారెక్టర్స్. ఓకే, ఇప్పుడు నాలాంటి కట్అవుట్కి మంచి కావాలంటే ఈ విలన్కి ఒక సైడ్ కిక్గా, హెంచ్మెన్గా, అసిస్టెంట్గా అలాంటి క్యారెక్టర్స్, అది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఒక సినిమాలో క్యారెక్టర్ చిన్నదిగా ఉన్న ఆ క్యారెక్టర్కి వాల్యూ ఉండాలి. ప్లస్ అఫ్ కోర్స్ ఐఎమ్ ఓపెన్ టు లీడ్ విలన్, మెయిన్ విలన్ రోల్స్ ఇలాంటిది. బట్ వెయిటింగ్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.